గాఢమైన సంబంధం ఉంది. ప్రజ్ఞ మన మనసు అంతరాంతరాలలో ప్రవేశించాలి. ఈ సంవేదనలకు అంతర్మనసుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు సాధనలో ముందుకు సాగిన కొద్దీ ఇది చాలా స్పష్టమవుతుంది. ప్రజ్ఞ మనలో మేల్కొన్నప్పుడు మొదట మనకు స్పష్టంగా తెలియవస్తుంది. ఏదైతే అనిత్యమో దాన్ని మన అనుభూతి ద్వారా అనిత్యమని, నశ్వరమని, భంగురమని, పరివర్తనాశీలమని తెలుసుకుంటాం. ఏది అనిత్యం? ఇదివరకు కూడా తమ్ముడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఉదయించినప్పుడు అస్తమించక తప్పదు, ఏది వ్యక్తమవుతుందో అది క్షయించాల్సిందే. ఈ మాటలన్నింటికీ తలలోపుతుంటాం, కానీ తలకెక్కించుకోం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనసును కదిలించే సంఘటనలు జరుగుతుంటాయి. మనకు అత్యంత ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి చితిపై పేర్చి నిప్పట్టిస్తాం. అక్కడ మంటల్లో శరీరం కాలుతుంటుంది. ఇక్కడ మన మనసులో జ్ఞానం మేలుకుంటూ ఉంటుంది. అరే, జీవితంలో చివరికి మిగిలేది ఇంతేనా? అందరము ఇలాగే మరణిస్తామా? నేను ఒకరోజు ఇలా మరణించాల్సిందేనా? ఒకరోజు నా శరీరాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగే చితికెక్కిస్తారా? ఏమేమి సంపాదించానో, ఏమేమి కూడబెట్టానో, ఏవేవి పోగు చేశానో అవన్నీ ఈ భూమి మీదనే ఉండిపోతాయి. నా వెంట ఏది రాదు కదా. అయితే ఈ తాపత్రయాలని ఎవరి కోసం పడుతున్నాను? ఈ సంపాదించడం, పోగు చేయటం, కూడబెట్టడం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాను? ఇలా గొప్ప జ్ఞానం ఉదయిస్తుంది. గొప్ప జ్ఞానం. కానీ ఈ జ్ఞానం అంతా ఎంతసేపు ఉంది? ఆ శ్మశాన భూమి నుండి ఒక్కడుగు బయటికి వేసిన వెంటనే మళ్ళీ నేను నాది అంటూ మొదలెడతాం. ఆ శ్మశాన వైరాగ్యం ఏం పనికొచ్చింది? అలాగే ధర్మోపన్యాసాల జ్ఞానం కూడా. ఏవో ధర్మసభలోకి వెళ్తాం, జ్ఞానాన్ని గురించి ఎంతో వింటాం. శృతి జ్ఞానం కదా, ఉపన్యాసాలు బాగా వింటాం. ధర్మం ఇలాగుంటుంది, అలాగుంటుంది. ఆసక్తి అనేది ఉంటే దుఃఖం దాని వెంటే ఉంటుంది. అనాసక్తితో దుఃఖాన్నంటి నుండి బయటపడవచ్చు. రాగము, ద్వేషము ఉంటే ఎంతో దుఃఖం కలుగుతుంది. రాగద్వేషాలను రూపుమాపితే ఎంతో సుఖంగా ఉంటుంది. ఇలా ధర్మాన్ని గురించి ఎన్నో విషయాలు వింటాం. ఎంతో హాయిగా ఉంటుంది. అబ్బా, ఇవాళ ధర్మం అంటే బాగా తెలిసింది, ఎంతో జ్ఞానం వచ్చింది బాబు, ఎంతో జ్ఞానం వచ్చింది అని అనుకుంటాం. ఈ జ్ఞానం అంతా కలిసి ఎంతసేపో తెలుసా? ఆ ధర్మోపన్యాసం నుండి బయటికి రాగానే ఆ జ్ఞానం అంతా గంగలో కలిసిపోయింది. అరే, నా చెప్పులు ఎక్కడున్నాయి? ఎవడు తీసుకెళ్ళాడు? అలా మళ్ళీ అదే నేను నాది మొదలైంది. ఈ జ్ఞానమంతా మేధా స్థాయిలో బుద్ధి విలాసంతో వచ్చిందే కదా. ఏం పనికి వచ్చింది? ఈ జ్ఞానమంతా అనుభూతిలోకి రాలేదు. ఎప్పటి వరకు అది నీ అనుభూతిలోకి రాదో ఆ ప్రజ్ఞ భావనామయ ప్రజ్ఞ కాజాలదు. భావనామయ ప్రజ్ఞ మనకు ఎప్పటి వరకు ఉండదో అప్పటి వరకు మనకు విముక్తి లభించదు. జీవితమంతా ధర్మోపన్యాసాలు వింటున్నా, ధర్మోపన్యాసాలు చేస్తున్నా, ధర్మశాస్త్రాలు చదువుతున్నా, వాటిని వల్లవేస్తున్నా, వీటి వల్ల మేధాస్థాయి వరకు మాత్రమే లాభం ఉంటుంది. మనసు పై భాగం నిర్మలమవుతుంది, కానీ మనసు అంతరాంతరాలలోని వికారాలు అలాగే ఉంటాయి. ఎప్పటిలాగే అవి ఎక్కువవుతూ సంవర్ధనమవుతూ ఉంటాయి. వాటి నుండి మనకు ముక్తి లభించదు. కాబట్టి ఇదంతా అనిత్యము, నశ్వరము, భంగురము అన్న ప్రజ్ఞ ఎలా మేలుకుంటుంది? ఈ ప్రజ్ఞ మేలుకోవడంలో వచ్చే పెద్ద కష్టం ఏమిటంటే, బయటి ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ మనకు భ్రాంతిని కలుగజేస్తుంటాయి. కొన్ని విషయాలు పైపైన చూస్తే సత్యం అనిపిస్తుంటాయి, కానీ అవి ప్రకటిత సత్యాలే, కంటికి కనిపించే సత్యాలే. వాటి లోపలి వాస్తవిక సత్యం దీనికి పూర్తి విపరీతంగా ఉంటుంది. ఆ వాస్తవిక సత్యం ఏంటో ఎవరికి తెలుసు? ఆ వాస్తవిక సత్యం మనలో అనుభూతి వల్ల మేలుకుంటుంది. కానీ మనమంతా పై సత్యాన్ని చూస్తూ జీవితం గడిపేస్తుంటాం. ఈ బయటికి కనపడే సత్యం అంతా భ్రాంతి మాత్రమే. ఏ విషయమైనా వేగంగా జరిగిపోతుంటే ఎంతో భ్రాంతి కలగజేస్తుంది. ఎలాగంటే, ఒకరు రాత్రి పడుకునేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించి నిద్రపోతాడనుకోండి. ప్రొద్దు లేచి కళ్ళు తెరిస్తే అదే కొవ్వొత్తి వెలుగుతుంటుంది, అదే వెలుతురు అని అనుకుంటాడు. కానీ వాస్తవంగా ఆ వెలుతురు ఎక్కడుంది? రాత్రి నుండి తెల్లవారి వరకు కొంత పరీక్షగా ఆ కొవ్వొత్తిని చూస్తున్నట్లయితే దాని నుండి ప్రతి క్షణము
ఒక జ్వాల వస్తూ ఉంటుంది, సమసిపోతూ ఉంటుంది. మరో జ్వాల వస్తుంది, అది సమసిపోతుంది. అదే స్థానంలో మూడవ జ్వాల వస్తుంది, అది సమసిపోతుంది. ఇదంతా ఎంతో శీఘ్రంగా జరిగిపోతుంది. కాబట్టి మనకు అదే వెలుతురు, ఆఖరి వరకు అదే వెలుతురు ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అదే వెలుతురు కాదు సుమా. ఎలక్ట్రిక్ బల్బు కూడా అంతే. దానివైపు నేను 2 సార్లు వేలెత్తి చూపెట్టాను. దాని నుండి కూడా ఒకే వెలుతురు, అదే వెలుతురు వస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది. కానీ అదే వెలుతురు ఎక్కడుందయ్యా? అలా జరిగితే మనకు నెలాఖరున ఇన్ని యూనిట్లు ఖర్చు అయ్యాయని, ఇన్ని పైసలు కట్టమని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుండి బిల్లు ఎందుకు వస్తుంది? మనం పైసలు ఎందుకు కట్టాల్సి వస్తుంది? మనమే బల్బు కొన్నాం, మనమే స్విచ్ కొన్నాం, మనమే స్విచ్ వేసుకున్నాం. వానికి బిల్లు ఎందుకు కట్టాలి చెప్పండి? పాపం వాళ్ళు నిజంగా అడుగుతున్నారు. ప్రతి క్షణం వాళ్ళు తమ జనరేటర్తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వైర్ల ద్వారా ఇక్కడికి ఆ కరెంటు వస్తుంది, నష్టమైపోతుంది. రెండవది ఆ స్థానాన్ని తీసుకుంటోంది, అది నష్టమైపోతుంది. ఇంతలో మూడవది వస్తుంది, అది నష్టమైపోతుంది. ఇదంతా ఎంత త్వరగా జరిగిపోతూ ఒకదానికి మరొకదానికి మధ్య ఏ అంతరాళము అంటే సందు ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనకు మొదటి నుండి ఆఖరి వరకు ఒకే వెలుతురు, అదే వెలుతురు, అదే వెలుతురు ఉందనిపిస్తుంటుంది. ఎంత పెద్ద భ్రాంతి! పొద్దున ఒక నావలో గంగను దాటాము. రోజంతా పనిచేసి సాయంత్రం తిరిగి వచ్చాం. మన భ్రమ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రొద్దున దాటిన గంగనే సాయంత్రం కూడా దాటుతున్నామని అనుకుంటాం. అరే ఎక్కడుందా గంగ? పొద్దటి గంగ ఉందా ఇంకా? ఇక మునకేస్తూ ఒక మునకేసి పైకి లేచాం, రెండో మునక వేశాం, పైకి లేచాం, మూడో మునక వేశాం, పైకి లేచాం. అదే భ్రమ. అవే నీళ్ళలో మునుగుతున్నానన్న భ్రమ. కొంచెం జాగ్రత్తగా చూడు, తెలుస్తుందయ్యా. ఆ గంగ ఇంకెక్కడా? మొదటి మునక వేసినప్పటి ఈ నీళ్లు ఎక్కడికో పోయాయి. రెండో మునక వేరే నీళ్ళలోనే వేశాం, అవి పోయాయి. మూడో మునక వేరే నీళ్ళల్లో, అయినా భ్రమే. ఒకే గంగలో మునుగుతున్నామని. మొదటి సంఘటనకు రెండవ సంఘటనకు మధ్య ఎలాంటి వ్యవధి లేనప్పుడు ఆ రెండు ఒకటేనని భ్రమపడతాం. ఇలా భ్రాంతిని కలిగజేసేవి ఎంత వేగంగా జరుగుతున్నాయంటే వాటిని విడదీసి చూస్తే ఆ భ్రాంతి నుండి బయటపడతాం. బయటపడడానికి ఇది ఒక మార్గం. ఉదాహరణకు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. జ్వాల స్థిరంగా లేదు, ఒకటి వస్తుంది పోతుంది, దాని స్థానంలో మరొకటి వస్తుంది పోతుంది. అలాగే నదీ ప్రవాహం కూడా సాగుతుంది. నదిపై తేలే ఆకులలములతో ఆ విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. ప్రవాహంలో అవి కొట్టుకుపోతూనే ఉన్నాయి. అలాగే ఏదైనా చాలా తొందరగా జరుగుతున్నప్పుడు, అమిత వేగంగా జరుగుతున్నప్పుడు, చూపుకు అందనంత వేగంగా జరుగుతున్నప్పుడు కళ్ళు అర్థం చేసుకోలేవు, ఆ వేగాన్ని చూడలేవు. ఉదాహరణకు కరెంటు వెలుగే తీసుకోండి. కళ్ళు చూడలేవు ఎంత వేగంగా ఈ కరెంటు మారుతోందో, వస్తోంది పోతోంది. నదిలో మునకలు వేయటం కూడా అలాంటిదే. ఒక మునక వేశాం, ఆ నది పోయింది, కొత్త నది. రెండో మునక వేశాం, అది పోయింది. మూడో మునక్కు వేరే నదే వచ్చి కూర్చుంది. మన కళ్ళతో దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సంగతిని ఎట్లా అర్థం చేసుకుంటాడు పాపం? మునక వేసిన వాడు కూడా పోతున్నాడే. మొదటి మునక వేశాడు, వాడు పోయాడు. రెండో మునక వేసింది వాడు కాదు, కొత్త వ్యక్తి. మూడవ మునక వేసినవాడు ఇంకొకడు. ఎంత పెద్ద భ్రమ, ఎంత పెద్ద భ్రమ! ఈ గోయంక, అరగంట ముందర నుండి మీతో మాట్లాడుతున్న గోయంక తన ఎరుకలో తాను లేకపోతే నేను అదే గోయన్కాను అని అనుకుంటాడు. నేను పొద్దుటి గోయన్కానే, 10 ఏళ్ల కిందటి గోయంకానే, 20 ఏళ్ల కిందటి గోయంకానే, 50 సంవత్సరాల కిందటి గోయంకానే నేను అనుకుంటాడు. అరే ఆ గోయంక ఎక్కడున్నాడ్రా బాబు? తనలో ప్రజ్ఞ మేలుకుంటే, తను తెలివిలోనే ఉంటే ఇంతసేపట్లో ఈ గోయంక ఎన్ని కోట్ల సార్లు జన్మమెత్తాడో, ఎన్ని కోట్ల సార్లు మరణించాడో. ప్రతి క్షణం ఉదయించడం నశించడం, ఉదయించడం నశించడం. ఈ విషయాన్ని విని నమ్మేస్తే ఏం లాభం? ఏమీ లేదు. ఎంతో శ్రద్ధతో ఈ మాట నమ్మినా ఏమొస్తుంది? ఏమీ రాదు. దీన్నే అనుభూతితో తెలుసుకున్నప్పుడు అంతా లాభమే, అంతా లభించినట్లే. దీన్నే భావనామయీ ప్రజ్ఞ అంటారు. ఈ 3.5 మూరల శరీరంలో అనిత్యబోధ మేల్కొల్పబడుతుంది. ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నశిస్తుంది. పుట్టటం గిట్టటం, ఉత్పన్నమవటం, నష్టమవటం, ఉదయించటం, వ్యయమవ్వటం ఎంతో వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్పును గుర్తించలేక
మన భ్రాంతిలో పడి ఇది ఆ శరీరమే, అదే 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 అని అనుకుంటుంటాం.